మరోసారి మంత్రి కొండా సురేఖ కొన్ని హాట్ కామెంట్స్ చేశారు. మా ఆధిపత్యాన్ని దెబ్బతీయాలనే కొంతమంది రెడ్లు లాబింగ్ చేస్తున్నారు అంటూ ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా నేను ఏ పని చేసినా సరే వివాదం చేయాలనుకుంటున్నారు అంటూ ఆమె వాపోయారు. అందుకే మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నట్టుగా వివరించారు. మేడారం టెండర్ల విషయంలో తనకు భిన్న అభిప్రాయాలు లేవని చెప్పారు. మంత్రిగా తన శాఖ పనులు పారదర్శకంగా ఉండాలి అన్నదే తన కోరిక అన్నారు కొండా సురేఖ. 3 కంపెనీల టెండర్లు వేశాయని, అయితే అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారదని చెప్పారు. మరోసారి హాట్ కామెంట్స్ చేశారు మంత్రి కొండా సురేఖ. మీడియాతో చిట్చాట్ చేసిన ఆమె తమ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు రెడ్లు లాబింగ్ చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా తాను ఏ పని చేసినా సరే వెంటనే వివాదం చేయాలని అనుకుంటున్నట్టుగా చెప్పారు. అందుకే మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నట్టుగా వివరించారు. మేడారం టెండర్ల విషయంలో కూడా తనకు భిన్న అభిప్రాయాలు లేవని చెప్పారు. మంత్రిగా తన శాఖ పనులు పారదర్శకంగా ఉండాలి అన్నదే తన కోరిక అన్నారు కొండా సురేఖ. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. మీడియాతో చిట్ చాట్ చేసిన ఆమె తమ ఆధిపత్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు రెడ్లు లాబింగ్ చేస్తున్నారు అంటూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రిగా తాను ఏ పని చేసినా సరే దాన్ని వివాదం చేయాలనుకుంటున్నట్టుగా చెప్పారు ఆమె. అందుకే మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నట్టుగా వివరించారు. అలాగే మేడారం టెండర్ల విషయంలో కూడా తనకు భిన్న అభిప్రాయాలు లేవని చెప్పారు సురేఖ. మంత్రిగా తన శాఖ పనులు పారదర్శకంగా ఉండాలి అన్నదే తన కోరిక అన్నారు కొండా సురేఖ. అలాగే 3 కంపెనీలు టెండర్లు వేశాయని, అందులో ఎవరి ఎలిజిబిలిటీ వారికి ఉంటుందని చెప్పారు సురేఖ.